హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో మనము క్విక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాళ ఎన్వైరన్మెంట్ లాస్ ఏ డే ఏ ఇయర్లో వచ్చాయి అనేది చూద్దామండి ఈ వీడియోలో. సో వీడియోల కంటే వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా చూడమని చెప్పడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇంకా ఏవైనా టాపిక్స్ మీద కవర్ చేయాలి అనుకున్నట్లయితే వాటి గురించి కూడా ఏమన్నా ఉంటే పోస్ట్ చేయండి, కమెంట్ చేయండి. నేను వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. సో మనం ఇప్పుడైతే ఎన్వైరన్మెంట్ లాస్ గురించి మాట్లాడతామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈపీఏ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ లా గురించి తెలిసే ఉంటుంది. సో మనకి ఇది ఏ ఇయర్లో వచ్చింది అని అడిగితే కనుక ఈపీఏ 1986లో అయితే వచ్చిందండి. ఈపీఏ ఫుల్ ఫామ్ మనకి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ లా. సో ఎన్వైరన్మెంట్కి సంబంధించి ప్రొటెక్ట్ చేయడానికి ఈ లా అయితే మనకి 1986లో తీసుకొచ్చారు. దెన్ వాటర్ పొల్యూషన్ యాక్ట్ అని అనొచ్చు, లేదా వాటర్ యాక్ట్ అని కూడా అంటాము. సో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి వాటర్ పొల్యూషన్ మనకి 1974లో అయితే మనకి ఇలా తీసుకొచ్చారు. దెన్ మనకి ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ అండి. సో ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ వచ్చేసి మనకి 1981లో అయితే ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ వచ్చింది. అండ్ డబ్ల్యూపీఏ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే లైక్ వైల్డ్ అనిమల్స్ ఉంటాయి కదా, వైల్డ్ అనిమల్స్, ప్లాంట్స్, వీటిని ప్రొటెక్ట్ చేయడానికి మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు 1972. సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా మనకి వైల్డ్ అనిమల్స్ అంటే అన్ని అనిమల్స్ అని కాదు, ఏవైతే మెన్షన్ చేశారో ఈ యాక్ట్ ఈ లా అండర్లో లైక్ 2 షెడ్యూల్స్ ఉంటాయి. సో షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2 దానికి సంబంధించినటువంటి కొన్ని అనిమల్స్ ఉంటాయి. లైక్ షెడ్యూల్ 1లో మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎలిఫెంట్ కానివ్వండి, టైగర్, లెపర్డ్, లయన్, తర్వాత మనకి వోల్ఫ్, ఇలాంటివి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మనకి ఈ అనిమల్స్ అనేది అండర్ ద షెడ్యూల్ 1 కింద ప్రొటెక్ట్ చేయబడతాయి అన్నమాట. సో ఈ యాక్ట్ వచ్చేసి మనకి 1972లో అయితే తీసుకొచ్చారు. దెన్ మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. ఫారెస్ట్ యాక్ట్ 1980 వచ్చేసి మనకి ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి లైక్ ఇన్ 1996లో కూడా మనకి ఫారెస్ట్కి సంబంధించిన ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా వచ్చింది. ఏంటంటే 1996లో టిఎన్ గోదవరం కేసు అని చెప్పేసి. సో 1996లో వచ్చింది. ఆ తర్వాత ఇదే లాని మనం అమెండ్ కూడా చేసాము ఇన్ 2023. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అమెండ్మెంట్ కూడా రీసెంట్గా అయితే వచ్చింది. సో ఫారెస్ట్ అనేది జడ్జ్మెంట్ ఏం చెప్పిందంటే లైక్ నాట్ జడ్జ్మెంట్, ఈవెన్ ఇన్ అమెండ్మెంట్ చేసినటువంటి లాలో వచ్చేసి మనకి ఫారెస్ట్ అనేది డిక్షనరీ మీనింగ్ ప్రకారమే ఏది ఉన్నా కూడా ఫారెస్ట్ అని కన్సిడర్ చేయబడుతుంది. సో అని ఒక రీసెంట్గా అయితే అమెండ్మెంట్ అయితే వచ్చిందండి. సో ఇలాంటి కొన్ని యాక్ట్స్ అనేటివి మెయిన్గా అయితే యాక్ట్స్ అడుగుతారు, బేసిక్ క్వశ్చన్స్ అయితే. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. సో లైక్ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో డబ్ల్యూపీఏ అని ఏబిసిడి ఈ అని ఒక 5 ఆప్షన్స్ ఇచ్చేసి వాటిని చూస్ చేసుకోమని చెప్పి మ్యాచింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దట్స్ వై నేను ఈ లాస్ అయితే చెప్పాను. సో వీడియో నచ్చినట్లయితే మీకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.